సంచలనం రేపిన కోల్కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో తీర్పు వెలువడింది. ప్రధాన నిందితుడినే దోషిగా తేల్చింది సిల్దా కోర్టు. మొత్తం 160 పేజీలతో కూడిన తీర్పు కాపీని రూపొందించారు. శిక్షను సోమవారం వెలువరించనుంది కోర్టు. ఘటనపై నెలల పాటు అటు వైద్య విద్యార్థులు, పశ్చిమ బెంగాల్లోని విపక్షాలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో కోర్టు కూడా ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. కోల్కతా వైద్య విద్యార్థి హత్యాచార ఘటనలో తీర్పు. సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన కోర్టు. శిక్షను సోమవారం ప్రకటిస్తామన్న కోర్టు. యావత్ దేశాన్ని కలిచివేసిన కోల్కతా ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటన కేసులో సీల్దా కోర్టు ఈరోజు తీర్పును వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించింది. సోమవారం సీల్దా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. నవంబర్ 12 నుంచి ఈ కేసుపై సీల్దా కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పనిచేసే ఓ పీజీటీ వైద్యురాలుపై 2024 ఆగస్టు 9న అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్నారు. తర్వాతి రోజు ఉదయం సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమిక శవ పరీక్షలో నిర్ధారణ అయింది. మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు తేలింది. ఈ కేసులో సంజయ్ రాయ్ని నిందితుడిగా గుర్తించారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును బదిలీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పలు కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు అనంతరం కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. స్థానిక పోలీసుల దగ్గర పౌర వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆస్పత్రి సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ తన బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్నే ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నాయని సీబీఐ వర్గాలు ఛార్జిషీట్లో తెలిపాయి. ప్రస్తుతం సంజయ్ కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నాడు. మొదటి నుంచి తాను అమాయకుడినేనంటూ వాదిస్తున్నాడు. అంతేకాదు ఓ పోలీసు ఉన్నతాధికారికి అన్ని విషయాలు తెలుసంటూ చెబుతున్నాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను పట్టించుకోలేదు. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103 రెడ్ విత్ 1 కింద అత్యాచారం, హత్య నేరాల కింద సంజయ్ రాయ్ను దోషిగా ప్రకటించింది కోర్టు.